బాగా ఉక్కబోస్తున్నప్పుడే తర్వాత వాన వస్తుందండి. వాన వచ్చే ముందు బాగా ఉక్కబోస్తుంది. శరీరం మీద వేసిన సెగ్గడ్డ ఉందే కురుపు, అది పగిలిపోయే ముందు చాలా బాధపడుతుందండి. ఖచ్చితంగా బాధపడుతుంది అంటే పగిలిపోతుంది అనమాట. ఉక్కబోస్తుంది అంటే వాన వస్తుంది అనమాట. పొయ్యిలో పొగ బాగా వస్తుంది అంటే ఉజ్వలంగా మండుతుంది అనమాట. నీకు కష్టం వచ్చింది అంటే భగవంతుడు నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఖచ్చితంగా సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కేసినంత కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అలా అయిపోలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. ఒక అడుగు వెనక్కేస్తుంది సింహం. ఎందుకని కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా, దానికి కొంత సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు, పోదు చేసుకుంటాడు బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధన బలాన్ని, కండ బలాన్ని అన్ని పోదు చేసుకుని ఒక్క దెబ్బ కొడతాడు. మళ్ళీ 25 ఏళ్ళు ఎవరికా. పేదరికం భర్తను చుట్టుముట్టినప్పుడు కూడా భార్య ఇదివరకులాగే ఏమాత్రం గౌరవం కోల్పోకుండా నీకెందుకయ్యా నేను ఉన్నాను కదా నేను చూసు